హాయ్, ఈరోజు మన వీడియోలో కంప్యూటర్ అంటే ఏంటో తెలియని వారి కోసం DCA కోర్సు స్టార్ట్ చేశాను. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా చేరుతుంది. ఇక మనం వీడియోలోకి వెళ్తే, DCA అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. దీన్ని షార్ట్కట్లో DCA అని పిలుస్తారు. ఇందులో ఏమేమి సబ్జెక్టులు చెప్తారంటే 1. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్లో అంటే ఏంటి, కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుంటాం. నెంబర్ 2, పెయింటింగ్ గురించి తెలుసుకుంటాం. నెంబర్ 3, నోట్ ప్యాడ్ గురించి తెలుసుకుంటాం. నెంబర్ 4, వర్డ్ ప్యాడ్ గురించి తెలుసుకుంటాం. నెంబర్ 5, మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి తెలుసుకుంటాం. నెంబర్ 6, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి తెలుసుకుంటాం. నెంబర్ 7, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ గురించి తెలుసుకుంటాం. నెంబర్ 8, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ గురించి తెలుసుకుంటాం. నెంబర్ 9, ఈమెయిల్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి అనేది ఈ 9 కోర్సులు కూడా నేను ఇందులో క్లాస్లో చెప్తాను. ముందుగా ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ అంటే ఏంటో పూర్తిగా మనం తెలుసుకుందాం. కంప్యూటర్ని చార్లెస్ బాబేజ్ గారు కనిపెట్టారు. కంప్యూటర్కి మనం ఇన్పుట్ ద్వారాగా డేటా ఇస్తే అది ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ద్వారా మనకి చూపిస్తుంది. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. 1 కీబోర్డ్, 2 మౌస్, 3 స్కానర్, 4 జాయ్స్టిక్. వీటిని ఇన్పుట్ డివైసెస్ అంటారు. వీటి ద్వారాగా మనం దానికి డేటాని ఇస్తే అది ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ద్వారాగా చూపిస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ డివైజెస్ ఏంటో తెలుసుకుందాం. మొదటిది మానిటర్, 2 స్పీకర్, 3 ప్రింటర్, 4 ప్లాంటర్స్. కంప్యూటర్లు హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లతో కలిగి ఉంటాయి. హార్డ్వేర్ కీబోర్డ్, మౌస్, CPU, అలాగే CPUలో ఉన్న ఐటమ్స్. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే 1 సిస్టమ్ సాఫ్ట్వేర్స్, అందులోని OS ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. 2ది అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, అంటే వర్క్ ప్రాసెసింగ్, గ్రాఫిక్స్ సంబంధించినటువంటి ఉంటాయి. ఈ హార్డ్వేరు సాఫ్ట్వేర్ లేకుండా కంప్యూటర్ అనేది అసలు ఉండదు. ఇప్పుడు జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. అంటే కంప్యూటర్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ జనరేషన్ 1940 నుంచి 1956 వరకు ఉపయోగించారు. అవి వాక్యూమ్ ట్యూబ్స్తో తయారై ఉంటాయి. 2ది సెకండ్ జనరేషన్ 1956 నుంచి 1963 వరకు వాడారు. అవి ట్రాన్సిస్టర్స్తో పనిచేసేవి. థర్డ్ జనరేషన్ 1964 నుంచి 1971 వరకు వాడారు. అవి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్తో పనిచేసేవి. ఫోర్త్ జనరేషన్ 1971 నుంచి 1989 వరకు ఉపయోగించారు. అవి మైక్రో ప్రాసెసర్తో పనిచేసేవి. ఫిఫ్త్ జనరేషన్ 1989 నుంచి ప్రజెంట్, అంటే ఇప్పుడు మనం వాడుతున్నవి కూడా దానికి సంబంధించినవి ఫిఫ్త్ జనరేషన్లోకి వస్తాయి. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తాయి. అంటే ఇప్పుడు AI అని అంటున్నారు కదా అందరూ, AIతో పనిచేస్తాయి. ఇది పూర్తిగా మనకి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్. తర్వాత నా పార్ట్ 2 వీడియోలో పెయింటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.